మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా మహిళల రక్షణ విషయంలో ఇంకా వెనుకబడిపోయాం. ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రేపిస్టులు, హంతకులు ఏమాత్రం భయపడకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటరిగా ఆటోలో ప్రయాణిస్తూ హెల్ప్ కోసం ఎమర్జెన్సీ నంబర్కు ఫోన్ చేసిన లేడీ పోలీసుకు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఏం జరిగింది మనం తెలుసుకుందాం. అర్ధరాత్రి మహిళల సేఫ్టీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆగ్రా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుకన్య శర్మ శనివారం అర్ధరాత్రి సాధారణ టూరిస్టుగా తరువాత ఆమె ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బయట నిలబడి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ నెంబర్కు కాల్ చేశారు. తాను నగరానికి కొత్తగా వచ్చానని, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని, తనకు భయమేస్తుందని సహాయం చేయాలని కోరింది. స్పందించిన హెల్ప్ లైన్ టీం ఆమెను సురక్షిత ప్రదేశంలో నిలబడాలని సూచించారు. ఆమె వివరాలు సేకరించారు. ఆ వెంటనే పెట్రోలింగ్ టీం నుంచి సుకన్య శర్మకు ఫోన్ కాల్ వచ్చింది. మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నామని సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సుకన్య శర్మ అసలు విషయం చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ పరిశీలిస్తున్నారని, ఈ పరీక్షలో మీరు పాస్ అయ్యారు వారికి సమాధానం చెప్పారు. అనంతరం ఆమె ఓ ఆటో ఎక్కారు. ఎక్కడ దిగాలో చెప్పి ఎంత ఛార్జ్ అవుతుందో తెలుసుకున్నారు. తానెవరో చెప్పకుండానే ఒంటరిగా ఆ ఆటోలో ఆమె ప్రయాణించారు. జర్నీ సమయంలో నగరంలో మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై డ్రైవర్తో సుకన్య శర్మ మాట్లాడారు. అయితే తన ఆటోను పోలీసులు వెరిఫై చేశారని సదరు డ్రైవర్ చెప్పుకొచ్చారు. ఆమెను సురక్షితంగా దిగాల్సిన చోట దింపేశాడు. మహిళల సేఫ్టీ విషయంలో అర్ధరాత్రి పూట ఇటు ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ను, అటు ఆటో వారాల పరిస్థితిని పరిశీలించిన సుకన్య శర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల భద్రత విషయంలో సుకన్య శర్మది సరైన మొదటి అడుగు అని, అర్ధరాత్రి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు పోలీసులు సామాన్యులుగా మారాలని సామాజిక కార్యకర్త దీపక్ నారాయణ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. సుకన్య శర్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.